రుచికరమైన నల్ల కూర ఏ విధంగా వండాలో ఇప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నల్ల ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ప్లీజ్ అమ్మమ్మ నేర్పిన వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని కొట్టండి. ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. మొదటగా 3 ఉల్లిగడ్డలు కోసుకోవాలి సన్నగా. ఇట్లా ఉల్లిగడ్డలు సన్నగా కొడలతోటి కోసుకోవాలి. మిరపకాయలు కోసుకుందాం ఫ్రెండ్స్. రెండు మిరపకాయలు ఇట్లా చిన్నగా కోసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు, ఇప్పుడు నల్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా నల్ల ముక్కల్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇస్తాను ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న నల్లను కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని బగోని పెట్టేసుకోవాలి. బగోని గరం అయిన తర్వాత ఒక పావున్నర నూనెని పోసుకోవాలి. నూనె మంచి గరం అయిన తర్వాత తాల్పుకు బండ పువ్వు, బగారాకు, లవంగాలు, యాలకులు తాలింపు చేసుకోవాలి. మంచి గోలిన తర్వాత మిరపకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మిరపకాయలు మంచిగా గోలిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఇవి మంచిగా వేగేదాకా చూసుకోవాలి, కాబట్టి మాడకుండా చూసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇది గోల్డ్ కలర్ వచ్చేదాకా మంచిగా నూనెలో డీప్ ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. త్వరగా గోలడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసేసి ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఒక రంగు వచ్చే విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్న కట్ చేసుకున్న నల్ల ముక్కలు ఏ విధంగా యాడ్ చేసుకుని చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న స్పూను కుడక పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్న ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గోలిన తర్వాత ఇప్పుడు మంచిగా గోలింది కదా, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా మరగడానికి కొన్ని నీళ్ళు పోసుకోవాలి.
మనం వేసిన కారం మంచి మరిగిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న నల్లని వేసి మంచిగా కలుపుకోవాలి. నల్ల ముక్కలు వేసిన తర్వాత దీనిని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి క్యాప్ తీసి కలుపుకోవాలి, ఎందుకంటే మాడిపోతుందో లేదో చూసుకోవాలి. 10 నిమిషాలు అయింది కదా, చూసి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో రెసిపీ. ఈ విధంగా మంచిగా నల్ల డీప్ ఫ్రై అయిపోయింది కాబట్టి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే నల్ల కర్రీ సూపర్. లాస్ట్కు కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నల్ల కర్రీ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మమ్మ నేర్పిన వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి. నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. రోటీ, మక్క రొట్టె, సూపర్. వావ్, ఎక్సలెంట్ మక్క రొట్టె నల్ల.